ఈరోజు ఇలా బ్రతికాను, ఈ విధంగా ఆరోగ్యంగా ఉన్నాను, ఈ మాత్రము నాకు ఇచ్చిన ఈ స్థితిని బట్టి నీకు స్తోత్రమయ్యా అని దేవుణ్ణి స్తుతించే విధంగా. ఎప్పుడు మనకంటే తక్కువగా ఉన్న వారిని చూసి మనము కించపరచకూడదు. కానీ ప్రియులారా, దేవుడు వారి కంటే మిమ్మల్ని ఉంచిన స్థితిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ వారి కొరకు ప్రార్థన చేయాలి. రక్షించబడిన మనల్ని దేవుడు ఆశీర్వాదంగా ఉంచాడు కాబట్టి రక్షణ లేని అనేకుల కొరకు ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు మన సమస్యకు పరిష్కారం మనము వెతుక్కోలేక ఊరికి రిస్క్ పడిపోతూ ఉంటాం. రిస్క్ పడకూడదు. ఏదైనా రిస్క్ ఫేస్ చేయాలి అని అంటే ఒకే ఒక కారణం, అది దేవుని విషయంలో తప్ప ఇంకా ఏది కూడా నువ్వు రిస్క్ ఫేస్ చేయకూడదు. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన ఈ కృప ఎంతో గొప్పదని చెప్పి దేవుణ్ణి బట్టి నువ్వు సంతోషించాలి. దేవునికి మహిమ కలుగును గాక.